హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఏం వండాలని ఆలోచించి పప్పు చేద్దామని ఫిక్స్ అయ్యాను. అంతలోపే మా ఆయన కాల్ చేశాడు. నేను ఏం వండాలి అని ఎప్పుడు మా ఆయనని అడిగినా కానీ నీ ఇష్టం అని అంటాడు. ఇంక ఈ రోజు మా ఆయన అయినంతలో ఆయన కాల్ చేసి నాకు రెడ్ చికెన్ తినబుద్ధి అవుతుంది, చెయ్యి, అట్లనే లచ్చ పరాటా చేయని చెప్పాడు. మా ఆయన అడగాక చేయకుండా ఉంటానా? ఇంకా చికెన్ తెప్పించి నీట్గా వాష్ చేసుకొని దాంట్లో లెమన్ వేసి సాల్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం మిరియాల పొడి, గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత దాంట్లో పెరుగు, కొంచెం కాజు, బాదం, చిరోంజి వీటిని పేస్ట్ చేసి వేసుకోండి. అది కూడా కలుపుకొని దాంట్లో 1 స్పూన్ వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, అట్లనే బ్రౌన్ ఆనియన్, టమాటో, ఆనియన్, ఎండుమిర్చి పేస్ట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. క్లిప్ మిస్ అయిపోయింది. అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. మంచిగా మ్యారినేట్ చేసుకున్నాక కడాయిలో ఆయిల్ వేసుకొని గరం మసాలా వేసుకోండి. దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఫస్ట్ దాంట్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. తర్వాత స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లోకి యాడ్ చేసేసుకోండి. మనం మ్యారినేట్ చేసిన బౌల్లో కొంచెం వాటర్ వేసి కడిగేసుకొని వేసుకోండి. వాటర్ మీకు మాడిపోతుంది, గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. బాగా కలుపుకోండి. చికెన్ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యాక లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, మన రెడ్ చికెన్ రెడీ. ఫంక్షన్స్లో ఇలాగే చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లచ్చ పరాటా ప్రిపేర్ చేసింది కూడా వీడియో చేశాను. అది నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ చాలా లెంతీగా అయిన షార్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.